ఇన్ని ఇన్సిడెంట్స్ జరిగి ఒక పక్క టూరిస్టులు లేరు అని విలవిలలాడుతూనే వచ్చిన టూరిస్టులనేమో వీళ్ళు ఈ విధంగా గుండాగిరి చూపిస్తూ ఉన్నారు. సో నా ఓట్స్ అయితే బ్యాగ్ తీసుకుంటా ఉన్నా. క్యాండోలియం కూడా మీకు 50-50 కంపేర్ టు नो थैंक यू भैया आपको उधर बुला रहा है ऊपर बुला रहा है क्यों रेंटल अभी चल रहा है दिसंबर का 700 रुपया 600 रुपया 700-600 జియాదా ఆయన అసలు ఎలా ఉన్నారు చూడండి జనాలు. ఓరే నాయను ఏదో జాతర జరుగుతున్నట్టుంది చూడండి. మీకు అసలు చేసింది మన ఫిష్ థాలీ. సన్సెట్ టైంకి పర్ఫెక్ట్ ప్లేస్ ఇది ఎంజాయ్ చేయడానికి. గోవా సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రజెంట్ నేనైతే మడ్గాం రైల్వే స్టేషన్లో ఉన్నా. మనం ఆల్రెడీ చాలా వీడియోస్ చేసాం గోవా మీద. నార్త్ గోవా, సౌత్ గోవా, పంజిమ్ సిటీ, హోటల్స్, రెస్టారెంట్స్, ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కవర్ చేసాం. అయినా మళ్ళీ ఎందుకురా గోవా అంటే రీసెంట్గా కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి కదా, అవి చూసి చాలామంది అసలు వెళ్ళడం కరెక్ట్ కాదని చెప్పేసి ఇంకొంతమంది అయితే క్వశ్చన్ మార్క్లో ఉన్నారు. ఎందుకంటే జరిగిన ఇన్సిడెంట్స్ అలాంటివి అన్నీ కూడా రీసెంట్గానే జరిగాయి. సో మనం కూడా ఒకసారి వచ్చి ప్రజెంట్ అసలు ఎలా ఉంది, అసలు ఫ్యామిలీస్తో రావచ్చా ఏంటి, లైవ్గా మనం ఎక్స్ప్లోర్ చేసి ఒక డెసిషన్ అయితే ఇద్దాము. సో దట్ వచ్చే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి మెయిన్ రీజన్ అనమాట. సెకండ్ థింగ్ ఏంటంటే అందరూ వచ్చి ఆ బాగా బీచ్, కలంగుడి ఇవే ఎక్స్ప్లోర్ చేస్తారు. ఆ ఇన్సిడెంట్స్ కూడా అటు సైడే జరుగుతాయి, ఇంకా వేరే గోవా లేదన్నట్టు. కాకపోతే సౌత్ గోవా ఉంది అండ్ రష్యన్ బీచెస్ ఉన్నాయి, అవన్నీ చాలా బాగుంటాయి. తక్కువ ఎక్స్ప్లోర్ చేశారు. నేను ఛానల్ పెట్టినప్పుడు కవర్ చేశాను అనమాట అవన్నీ. సో అవి కూడా చూపిస్తాను. అండ్ మూడో రీజన్ వచ్చేసి ప్రతిసారి మనం ఫ్లైట్లో వచ్చేసి మంచి మంచి హోటల్స్లో స్టే చేసి ఎక్స్ప్లోర్ చేసాము. ఈసారి అలా కాదు, బడ్జెట్లో నిన్న నేను ట్రైన్ తీసుకొని వచ్చాను. డే జర్నీ అంతా కూడా, అది కూడా స్లీపర్ క్లాసు. ఆల్మోస్ట్ నేనైతే ఒక 10 years తర్వాత ట్రావెల్ చేశాను. బాగానే ఉండింది జర్నీ అంతా. అండ్ హాస్టల్స్లో స్టే చేయబోతున్నాను. ఇలా మొత్తం అయితే బడ్జెట్లో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. సో దట్ ఎవరైతే బడ్జెట్లో ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఈ వీడియోస్ అయితే యూజ్ఫుల్ అవుతాయి. సో వచ్చే వీడియోస్ అన్నీ చూడండి, మీకు క్లియర్ ప్రజెంట్ గోవా ఎలా ఉందని చెప్పేసి ఒక ఐడియా వస్తుంది. ప్రజెంట్ రైల్వే స్టేషన్లో అన్నా కదా. సో ఇక్కడే మనకైతే బైక్ రెంటల్స్, కార్ రెంటల్స్ అండ్ ట్యాక్సీస్ అన్నీ దొరుకుతాయి. సో మనం సింగిల్ కాబట్టి బైక్ రెంటల్ అయితే తీసుకొని వెళ్ళిపోదాం. సో అక్కడ ఉన్నారు కదా, ఇక్కడే దొరికేస్తాయి. కాకపోతే కాస్ట్ ఎక్కువ ఉంటుందేమో, ఒకసారి అడిగి చూద్దాం. कितना है रेंटल अभी चल रहा है दिसंबर का 700 रुपया 600 रुपया 700-600 ज्यादा है ना. हमारा ऑफ सीजन का रहेगा 300-400 ऐसा रहेगा. अब दिसंबर है ना. ఆల్మోస్ట్ 700 చెప్తా ఉన్నారు. బార్గెన్ చేస్తే 600 అన్నారు. బట్ స్టిల్ ఎక్కువే అనిపించింది నాకు, ఎందుకంటే పెద్ద టూరిస్టులు ఏం లేరు ఈవెన్ సీజన్ అయినా కూడా. సో అందుకే మనం ఏం చేద్దామంటే మనకి రైల్వే స్టేషన్ బయటే పబ్లిక్ బస్సెస్ ఉంటాయి. అవి తీసుకొని పంజిమ్కి వెళ్ళి అక్కడి నుంచి మనకి కావాలంటే సౌత్ గోవా వెళ్ళడానికి, లేదంటే అంజునా, కలంగుడికి అన్నిటికైతే బస్సెస్ ఉంటాయి. నా హాస్టల్ అయితే అంజునా దగ్గర అనమాట. సో అలా వెళ్ళిపోదాం అనుకుంటున్నా, చూద్దాం. ఇన్ కేస్ రైల్వే స్టేషన్ నుంచి మీరు బస్సులో వెళ్ళాలనుకోండి, 3 బస్సులు మారాలి. బయటికి రాగానే మనకి ఇక్కడైతే మడ్గాం టౌన్కి బస్సు ఉంటుంది, అది ఫస్ట్ బస్సు. రష్ చాలా ఎక్కువ ఉంటుంది బస్సులో. 20 రూపీస్ మడ్గాం బస్ స్టాండ్ వరకు వెళ్ళడానికి. మడ్గాం బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. ఇక్కడి నుంచి ఏంటంటే సెకండ్ బస్ తీసుకొని పంజిమ్ సిటీకి వెళ్ళాలి. అండ్ సేఫ్ సైడ్ నేను ఇక్కడ కూడా మంచి టౌన్ కదా ఇది, అడిగాను బైక్ రెంటల్స్ మినిమం 1000 అంటున్నారు. దానికన్నా రైల్వే స్టేషన్ దగ్గరే బెటర్. సో నాకెందుకో ఇంకా బీచెస్ దగ్గరికి వెళ్ళి అక్కడే తీసుకోవడమే బెటర్ అనిపిస్తూ ఉంది. సో ఇదే టికెట్ కౌంటరు పంజిమ్ సిటీకి 50 రూపీస్ అనమాట. మన బస్ కూడా రెడీగా ఉంది. సో ఎక్కేద్దాం. పంజిమ్ బస్ స్టాండ్ అప్రాక్సిమేట్లీ 40 to 50 kilometers ఉంటుంది. వెళ్ళేసరికి 1 to 1.5 hours టైం పట్టవచ్చు. సో పంజిమ్ బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి ఏంటంటే మనకి బాగాకైతే బస్సులు ఉంటాయి. కాకపోతే ఇక్కడ కూడా ఒకసారి బైక్ రెంటల్ అడుగుదాము. కిतना है भैया बाइक रेंटल? 500 రీజనబుల్ ప్రైస్ है भाई. సో ఇక్కడైతే 500 అంటున్నారు. నాకెందుకో రీజనబుల్ అనిపించింది. సో వెళ్ళి చూసి నచ్చితే తీసుకుని వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే డీటెయిల్గా వీడియో తీసుకుందాం. సో స్క్రాచెస్ ఏదైనా ఉన్నా కూడా క్లియర్ ఉంటుంది. బాగుంది చర్చ్, ప్రశాంతంగా వెళ్ళే రోడ్డు మీద చూసి ఆగాను. సో లెట్స్ చలో. ఇప్పటికే డిలే అయింది, మనం ఫస్ట్ వెళ్ళి హాస్టల్లో చెక్ ఇన్ చేద్దాం. ఎటు పడితే అటు వెళ్తున్నా, బైక్ మన చేతుల్లో ఉంది. ఏ రోడ్ అయితే ఉంది చెప్పండి, మెయిన్ రోడ్స్లో కాకుండా ఈ లోకల్ టౌన్ చూసుకుంటా వెళ్తా ఉన్నా. బాగుంది. హాస్టల్కి అయితే రీచ్ అయిపోయాను. ఇదే అనమాట మన హాస్టల్ రోడ్డు. అంజునా బీచ్ రోడ్ ఇది. డైరెక్ట్ అంజునా బీచ్కి వెళ్ళిపోతుంది. రోడ్డు మీద ఉంది మన హాస్టల్. మ్యాట్ ప్యాకర్స్ గోవా. పార్కింగ్ అయితే బాగుంది అబ్బా. ఈ అంజునా బాగా దగ్గర మీకు తెలిసే ఉంటుంది, పార్కింగ్ అయితే కష్టం అనమాట. కానీ సఫిషియెంట్గానే ఉంది. లోపల కార్లు కూడా పార్క్ చేసుకోవచ్చు, బాగానే ఉంది. సో ఇది పార్కింగ్ ఏరియా.
రిసెప్షన్ ఏరియా దగ్గర వెళ్దాం పండి. హాస్టల్స్లో మెయిన్ ఏంటంటే ఈ కామన్ ఏరియా యాక్టివిటీస్ వీటి కోసమే వచ్చేది అందరూ. సో ఈ కామన్ ఏరియా ఎక్కువ ఉంటే బాగున్నట్టు నా దృష్టిలో అయితే, రూమ్స్ కాదు. సో రిసెప్షన్ ఏరియా అయితే ఇదనమాట. ఇదంతా మేబీ ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చో లేదో నాకైతే కనిపించట్లేదు ఇక్కడ. ఇదంతా ఇంకా కామన్ ఏరియా. ఇటు సైడ్ అయితే స్నూకర్ ఆడుకోవడానికి ఉంది. ఇక్కడ ఏందో మొత్తం రివ్యూస్ లాగా రాసున్నారు. అండ్ ఈ గేమ్ పేరు ఎప్పుడు గుర్తుండదు నాకు, ప్రతి హాస్టల్లో ఉంటుంది కానీ మర్చిపోతా. సూపర్ అని కాదు, బాగుంది ఈ బడ్జెట్కి. పర్ డేకి నాకు 500 పడింది, ట్యాక్సెస్ అన్నీ కలుపుకొని. స్విమ్మింగ్ పూల్ అయితే లేదనమాట, పవర్ బ్యాకప్ కూడా లేదు. సో బాగానే ఉంది కామన్ ఏరియా, మరీ సూపర్ ఏం కాదు. కింద రూమ్ చూద్దాం పదండి. ఇదే మనం స్టే చేస్తున్న రూము. ఓ నేను 4 షేరింగ్ అనుకున్నా, 6 షేరింగ్ ఇది. ఇటు 4 ఇటు 2 ఉన్నాయి, కాకపోతే స్పేస్ ఉందిలే. మన రూమ్ అయితే ఇది, సారీ మన బెడ్ అండ్ వాష్రూమ్ పర్లేదు, మరీ సూపర్ ఏం కాదు, అలా అని చెప్పి వరస్ట్ కూడా లేదు, మీడియంగా ఉంది. ఫ్రెష్ అప్ అయిపోయాను, ఇంకా బైక్ తీసుకొని 1 by 1 అయితే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. బాగుంటాయి అబ్బా ఈ బైక్లో తిరగడానికి. ఈ నేరో రోడ్స్లో ఒక పక్క ఈ రివర్ లాంటి, కాలువలో రివర్ తెలియదు కానీ బట్ బాగుంటుంది. ఎస్పెషల్లీ మాన్సూన్లో అయితే నేను బాగా ఎంజాయ్ చేస్తాను. ఫస్ట్ అయితే మనం బాగా బీచ్ దగ్గరికి వచ్చాం. అదేంద్రా ఇంట్రోలో ఏమో నువ్వు బాగా కలంగుడ్ వద్దు అని చెప్పేసి అని మళ్ళీ వెళ్ళి అదే ఫస్ట్ బీచ్ చూపిస్తున్నావు అంటే మీకు ఒకసారి లైవ్లో చూపిస్తా. ఎందుకు నేను ఫ్యామిలీస్కి ఇక్కడ వద్దు అంటాను అని చెప్పేసి మీకు క్లారిటీ వస్తుంది. సో హ్యాపెనింగ్ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు మీకు. గోవాలో నెంబర్ 1 బీచ్ ఏంటంటే హ్యాపెనింగ్కి ఇదే అనమాట. స్టార్టింగ్ నుంచే మీరు ఆ వైపు చూడొచ్చు. షాప్స్ కానీ షాక్స్ కానీ చాలా ఉంటాయి మీకు. సో ఇంకా డీటెయిల్గా లోపలికి వెళ్ళి చూపిస్తా. సో బాగాలో చూస్తున్నారు కదా, స్టార్టింగ్ నుంచే మీకు ఆ వైబ్ కనిపిస్తూ ఉంది. మోస్ట్ హ్యాపెనింగ్ బీచ్ అంటే ఇంకా గోవాలో ఇదే అని చెప్పుకోవచ్చు. ఇంకా లోపలికి వెళ్దాము, బట్ స్టార్టింగ్ నుంచే మీకు అయితే అది కనిపిస్తూ ఉంది చూడండి వైబ్. మొత్తం సిట్టింగ్ ఏరియా, ఈవెన్ బీచ్లోకి వెళ్ళడానికి కూడా లేవు, అన్నీ ఉన్నాయి ఇక్కడ బీచ్ బెడ్స్. సో ఒక కార్నర్లో ఉన్నాం మన బాగా బీచ్కి. చూస్తున్నారు కదా బోట్, ఇక్కడంతా కూడా బోట్స్ ఉన్నాయి. ఇవన్నీ నేనైతే రికమెండ్ చేయను. అండ్ వాటర్ కూడా చూడండి మీకు. ఇది నేను మెయిన్ రీజను ఫ్యామిలీస్కి రికమెండ్ చేయకపోవడానికి. చూస్తున్నారు కదా అంతా కూడా మా నెల్లూరులో కొత్తగూడూరు బీచ్ లాగే ఉంది. మొత్తం మురికి మురికిగా ఉంటాయి వాటర్. కాకపోతే హ్యాపెనింగ్ మాత్రం మీకు ఈ బీచ్ ఎంత లెంత్ ఉంటుందో అంతే పొడవు మీకు ఈ బీచ్ షాక్స్ కానీ బీచ్ బెడ్స్ చూడొచ్చు. సో ఆ విధంగా ఎంజాయ్ చేసే వాళ్ళకి పండగ. చూస్తున్నారు కదా పోతా ఉంటే మీకు ఏమో ఎండగా నడవలేను కానీ 2 kilometers కూడా ఉంటుందేమో. కంటిన్యూస్గా మీకు ఈ బీచ్ బెడ్స్ ఉంటాయి పోతా ఉంటే. బట్ స్టిల్ నాకైతే అంత నచ్చదు. రీజన్ ఏంటంటే చూస్తున్నారు కదా అంత క్లీన్గా ఏం ఉండదు. ఇది వాటర్ కానీ మొత్తం కమర్షియల్. చూడండి వాటర్ స్పోర్ట్స్ ప్రైజెస్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇండివిజువల్ యాక్టివిటీకి అయితే ఒక ప్రైజు అండ్ ప్యాకేజ్ అయితే 1900. ఇంత ముందుకు కంపేర్ చేసుకుంటే కాస్త పెరిగింది అమౌంట్ అయితే. మొత్తం కూడా ఇటు సైడు వీళ్ళంతా కూడా దానికోసమే అనుకుంటా, ఈ వాటర్ స్పోర్ట్స్ పర్ఫామ్ చేయడానికే. బట్ దీనికన్నా కూడా మీకు నా నెక్స్ట్ వీడియోస్లో మీకు చెప్తా బెస్ట్ బీచ్ వాటర్ స్పోర్ట్స్కి. ఇక్కడ మాత్రం ఇదిగో ఇక్కడ ఉన్నారు వీళ్ళు, ఇంకా కాస్త ముందుకు తీసుకుని వెళ్ళి వచ్చేస్తారు అంతే. అఫ్కోర్స్ మీరు చాలా వీడియోస్లో చూస్తుంటారులే. సో చూడండి ఎక్కడ చూసినా కూడా మీకు క్రౌడ్ ఎలా ఉందో, అంత క్లీన్గా ఉండదు. చూడండి ఈడే తాగుతారు, ఈడే వాటర్ బాటిల్స్ కానీ ఈవెన్ బీర్ సీసాలు కూడా వేస్తారు. అస్సలు క్లీన్ ఉండదు. వాటర్ చూస్తున్నారు కదా సేమ్ మా కొత్తగూడూరు బీచ్ మైపాడు బీచ్ లాగే ఉంది. మొత్తం బ్యాచిలర్స్ వస్తారు. నేను బ్యాచిలర్స్ కూడా రికమెండ్ చేయను. మీరు తాగి ఎంజాయ్ చేయాలి మేము దానికోసం ఎలా వచ్చేది గోవా కంటే, అప్పుడు కూడా మీరు నైట్ 8 తర్వాత రండి, అప్పుడు సూపర్ ఉంటుంది డ్యాన్స్లు వేసుకోవడానికి అన్నిటికీ బాగా బీచ్. ఇంక మొత్తం కూడా తిరిగి చూపించాల్సిన అవసరం లేదు మీకు. వెళ్తా ఉంటే దీన్ని బట్టి మీకు ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. ఈ బీచ్ బెడ్స్ కూడా ఏంటంటే కొన్ని దగ్గర ఛార్జబుల్,
కొన్ని దగ్గర ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే పే చేయాల్సిన అవసరం లేదు. చూశారు కదా బాగా బీచ్, మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ అయితే కల్లంగుడ్ బీచ్ దగ్గర వెళ్ళిపోదాం పదండి. నెక్స్ట్ లంచ్ కోసము రాయల్ ఎన్ఫీల్డ్ క్యారేజ్ కెఫే ఉంది కదా బాగా బీచ్ దగ్గర, చాలామందికి తెలిసే ఉంటుంది. కాకపోతే దాంట్లో కాదు, దాని పక్కనే అనమాట ఒక లోకల్ చిన్న రెస్టారెంట్ టైప్ ఉంది. రెస్టారెంట్ కూడా కాదు, హోటల్ అనొచ్చు దీన్ని. నేమ్ నేను డిస్ప్లే చేస్తాను దీనిది. సో బాగుంది, పక్కా లోకల్ సెటప్ చూడ్డానికి. ఫుడ్ అయితే టేస్ట్ చేసి చెప్తా, రేట్ కూడా నాకు తెలిసి తక్కువే ఉండొచ్చు. సో మనం కూడా కూర్చొని అయితే ఆర్డర్ చేద్దాం. వచ్చేసింది మన ఫిష్ థాలీ. ఫిష్ ఉంది, రైస్ అండ్ ఇవేంటో వాటి పేర్లు తెలియదు మనకి. టేస్ట్ చేద్దాం. రైస్ అయితే క్వాంటిటీ తక్కువే ఉంది. ఎలా ఉంటుందో అనుకున్నా, టేస్ట్ అయితే నిజంగానే బాగుంది. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. కల్లంగుడ్ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఆల్రెడీ పార్క్ చేసాం మనం. ఇంకా బీచ్లోకి అయితే వెళ్ళిపోదాం. 30 రూపీస్ పార్కింగ్ టికెట్. ఇక్కడ కూడా మీకు ఫుల్ క్రౌడ్ ఉంటుంది. షాప్స్ కానీ మొత్తం స్టార్టింగ్ నుంచే సందడి చూడొచ్చు మీరు. వెహికల్స్ చూడండి, ఇది జస్ట్ ఒక 10%. అటు సైడు ఇంకా పైకి అటు సైడు చాలా ఉన్నాయి పార్కింగ్ ఏరియా. బట్ స్టిల్ మీకు చూడండి స్పేస్ ఉండదు. బీచ్ లోపలికి అయితే వెళ్దాం. చూడండి అసలు ఏ మాత్రం బాగా బీచ్కి తీసిపోదు ఈ కల్లంగుడ్ బీచ్. మొత్తం జాతర ఉన్నట్టుంది. కొంతమందికి ఏంటంటే ఇలా ఉంటేనే ఇష్టం అనమాట. అలాంటి వాళ్ళకైతే బాగా నచ్చుతుంది ఇది బాగా బీచ్. ఏం కావాలన్నా దొరుకుతాయి మీకు. అండ్ బడ్జెట్లో ఉంటాయి ఇక్కడ. కాకపోతే మీరు క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయకూడదు, బడ్జెట్ తక్కువ ఉండాలి అంటే. వచ్చేసాం బీచ్ దగ్గర. నేను ఇన్నిసార్లు వచ్చా కదా గోవాకి, ఒకసారి కూడా ఈ బీచ్ని ప్రాపర్గా అయితే ఎక్స్ప్లోర్ చేయాల. ఎందుకంటే ఇవంతా మన లిస్ట్లోనే ఉండవు. ఏదో మీకు చూపిద్దాము అని చెప్పేసి రావడమే తప్ప నాకు అస్సలు ఇష్టం ఉండవు ఈ బీచెస్. అసలు చూడండి ఎంత పెద్ద బీచ్ ఇది, ఆయన కూడా మీకు జనాలు ఎంత నిండుగా కనిపిస్తున్నారు. మొత్తం జాతరే. చూడండి అసలు ఎటు చూసిన క్రౌడ్ ఎలా ఉంది ఇక్కడ. ఈ ఎండ వల్ల ఎలా వస్తుందో ఫుటేజ్ కూడా నాకు అర్థం అవ్వట్లేదు. దగ్గరికి వెళ్దాం. వచ్చేసాం బీచ్ దగ్గరికి. ఇంద్రా బాబు ఈ క్రౌడ్ ఏదో తిరునాళ్ళకి వచ్చినట్టున్నారు జనాలంతా. అసలు ఎలా ఉన్నారు చూడండి జనాలు. ఓరే నాయను, ఏదో జాతర జరుగుతున్నట్టుంది చూడండి మీకు. అసలు ఫుల్. నాకు తెలిసి కొంతమంది దీనిలో వాటర్ స్పోర్ట్స్ ప్యాకేజ్ తీసుకో ఉంటారు, వాళ్ళే ఉంటారు. నాయన అర్థమైందా ఎందుకు నేను ఇక్కడ సజెస్ట్ చేయను. ఇంత క్రౌడ్లో మీకు ఏం ప్రశాంతత ఉంటుంది చెప్పండి. అఫ్కోర్స్ కొంతమందికి ఇలా క్రౌడ్ ఉంటేనే ఇష్టం, వాళ్ళైతే పండగ చేస్తారు. సో ఇక్కడంతా కూడా ఈ వాటర్ స్పోర్ట్స్ రైడ్స్ అనుకుంటా. చూస్తున్నారు కదా క్రౌడ్. ఓరే నాయన, సేమ్ నాకు తెలిసి ఇక్కడ కూడా వాటర్ స్పోర్ట్స్ ప్రైజెస్ అంతే ఉంటాయి. చెక్ చేస్తా. ఇవన్నీ గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ప్రైజెస్, వీళ్ళు ఇండివిజువల్గా ఏం బెటర్ అవి. సో అదమ్మా కల్లంగుడ్ బీచ్. సో మొత్తానికి ఈ క్రౌడ్ని బట్టి మీకు ఐడియా వచ్చింది కదా. నేనైతే డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేయట్లేదు, ఎందుకంటే నాకు అసలు ఇష్టం లేదు ఈ బీచెస్. సో నెక్స్ట్ క్యాండోలియం బీచ్ దగ్గరికి వెళ్దాం. క్యాండోలియం దగ్గర అయితే 50 రూపీస్ తీసుకున్నారు పార్కింగ్కి. కాస్త మెయింటెనెన్స్ బాగుంటుంది కానీ మరీ 50 అంటే టూ మచ్ రే. ఇంకా కార్కి 100 అడుగుతాడేమో. సో బీచ్ లోపలికి అయితే నడుచుకుంటా వెళ్దాం. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు చాలా కెఫేస్ కానీ రెస్టారెంట్స్ ఉన్నాయి. కాకపోతే మీకు ఆ గోలగా ఉండదు అనమాట. ఇక్కడ ముందు 2 బీచెస్ దగ్గర చూశారు కదా, అండ్ బీచ్ లోపలికి కూడా వెళ్దాము, మీకు ఒక క్లారిటీ వస్తుంది. క్రౌడ్ ఉంటుంది ఇక్కడ కూడా, కాకపోతే ఆ గోల అనేది ఉండదు. ఇవన్నీ కూడా మోస్ట్లీ నాకు తెలిసి ఇవి కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్, ఇంగ్లీష్ వాళ్ళని బేస్ చేసుకునే ఉంటుంది మెనూ అంతా కూడా. అందుకే మన వాళ్ళు ఎవ్వరు ఉండరు, ఎస్పెషల్లీ ఈ కార్నర్లో ఉండేది. ఇక్కడైతే నేను ఒక్కసారి కూడా చూడలేదు మన ఇండియన్స్ని.
Hi, where are you from? England. How you are enjoying? Very good. Very good. Very good, very nice. Yeah, enjoy. Happy vacation. బాగా ఎంజాయ్ చేస్తా ఉన్నారు. కనీసం ఇవి కూడా కాస్త క్లీన్ చేయట్లేదు వీళ్ళు, మరీ టేక్ ఇట్ గ్రాంటెడ్ లాగా తీసుకున్నట్టున్నారు టూరిజంని గోవా వాళ్ళు. సారీ అండి, ఇక్కడ నుంచి ఏమైందో షేక్ అయిపోయింది ఫుటేజ్ అంతా కూడా. నేను పెట్టకూడదు అనుకున్నాను, ఇంత దరిద్రంగా ఉంది కదా క్వాలిటీ అని చెప్పేసి. కాకపోతే ఈ క్యాండోలియం బీచ్ బాగుంటుంది, ఫ్యామిలీస్కి చూపిద్దాం అని చెప్పేసి నేను రికార్డ్ చేశాను ఇది. తీరా ఇక్కడ వచ్చిన తర్వాత దరిద్రంగా ఉంది ఈ బీచ్ అంతా కూడా. ఇది కూడా బాగా కలంగుడ్లాగా తయారైంది, క్రౌడ్ ఎక్కువ, అంత కరెక్ట్ కాదనిపించింది నాకు ఫ్యామిలీస్కి. సో అది చెప్పాలి, ఈ విజువల్స్ చూపించి ఓవరాల్గా చెప్తే కరెక్ట్ ఉండదు అని చెప్పేసి ఇలానే చూపిస్తున్నా మీకు, క్వాలిటీ బాగాలేకపోయినా కూడా. రెండోది, ఇక్కడ అసలు సరిగానే ట్రీట్ చేయట్లేదు టూరిస్టులని. ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నా లోకల్ పోలీసులు లేరు. ఆ షాక్స్ వాళ్ళు కూడా మన వీడియోస్ తీస్తూ ఉంటే ఎందుకు వీడియో రికార్డ్ చేస్తున్నావు అంటే వాళ్ళవి ఏం చూపించకూడదనో దౌర్జన్యాలు ఏందో మరి. వాళ్ళ లోపలికి వెళ్తే ఇబ్బంది, కానీ బీచ్లో వీడియోస్ తీసుకుంటే వాళ్ళకి ఇబ్బంది ఏంటో. నేను కూడా వీడియో తీస్తూ ఉంటే వచ్చి రుబాబ్ చేశారనమాట. మనకు అసలు లాంగ్వేజ్ తెలుసు, మనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సరిపోయింది. వేరే వాళ్ళైతే ఇబ్బంది పడతారు, ఇలానే కదా గొడవలు జరిగేది. ముందు మీరే చూస్తారు వీళ్ళు ఎలా నన్ను ఆపుతా ఉన్నారని చెప్పేసి. నాకెందుకో సేఫ్ కాదనిపించింది ఇది. ఇందాక ఇటు వెళ్ళాం కదా, ఇప్పుడు ఇటు సైడ్ వెళ్దాము. అంతా మారిపోయింది. లేదబ్బా, ఇటు సైడ్ కూడా మొత్తం ఇండియన్సే ఉన్నారు. నా లాస్ట్ వీడియోలో చెప్పండి, నేను ఊరికి అబద్ధంగా చెప్పేది. అప్పుడైతే ఇంత క్రౌడ్ ఉండేది కూడా కాదు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఇటు సైడ్ మొత్తం ఇంగ్లీష్ క్రౌడ్ ఉండేది. ఇప్పుడు మోస్ట్లీ ఇంటర్నేషనల్ టూరిస్టులు తగ్గిపోయినట్టున్నారు. నిజమే, వాళ్ళు ఉండుంటే కంపల్సరీ వాళ్ళైతే క్యాండోలియం బీచ్లోనే ఎక్కువ ఉంటారనమాట. అసలు లేరు ఎవరు, మొత్తం ఇండియన్ క్రౌడే చూడవచ్చు మీరు. అండ్ ఇన్ని టేబుల్స్, ఇంత రష్ ఉండేది కాదు. సో నా ఓట్స్ అయితే బ్యాగ్ తీసుకుంటా ఉన్నా. క్యాండోలియం కూడా మీకు 50-50 కంపేర్ టు నో. థ్యాంక్ యూ. నెక్స్ట్ అక్కడి నుంచి మధ్యలో సింకేరియం బీచ్కి అయితే బయలుదేరాను నేను, అక్కడ సరిగా లేదని చెప్పేసి. క్యాండోలియం నుంచి నెక్స్ట్ సింకేరియం బీచ్కి వచ్చాను. ఆ క్యాండోలియం దగ్గర నేను ఇచ్చిన బిల్డప్కి ప్రజెంట్ సిచ్యువేషన్కి అయితే సంబంధం లేదు, చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది. నాకెందుకో తేడాగానే ఉందనిపించింది. నేను ఒక 3-4 టైమ్స్ వచ్చా కదా ఇంతకుముందు, అప్పుడైతే నాకు ఎక్కడ వెళ్ళినా ఫ్రెండ్లీగా బాగుండేది అన్నట్టు ఫీల్ ఉండేది, అలానే ఉండేది. ఇప్పుడు నాకైతే ఏం బ్యాడ్ జరగలేదు, కానీ బట్ వేరే వాళ్ళు బిహేవ్ చేసే విధానం చూస్తూ ఉండే, కస్టమర్స్ని ట్రీట్ చేసే విధానం చూసి ఏంద్రా వీళ్ళు నిజంగానే రౌడీయిజం చూపిస్తున్నారా అన్నట్టు అనిపిస్తుంది. ఏంటి ఇన్ని ఇన్సిడెంట్స్ జరిగి ఒక పక్క టూరిస్టులు లేరు అని విలవిలలాడుతూనే వచ్చిన టూరిస్టులనేమో వీళ్ళు ఈ విధంగా గుండాగిరి చూపిస్తూ ఉన్నారు. నాకెందుకో అంత నిజమే సేఫ్ కాదనిపించింది. క్రౌడ్ చూడండి బాగానే ఉందబ్బా. నేను పార్కింగ్ దగ్గరే ఏమో అనుకున్నా, కానీ మెయిన్ రీజను సాటర్డే డిసెంబర్ మంత్ ఈ లోయర్ అగోదా ఫోటో అయితే మాత్రం నా ఫేవరెట్. సన్సెట్ టైంకి చాలా బాగుంటుంది, లైట్ ఆరెంజ్ కలర్లో. వీడియోలో చూపించినంత ఆరెంజ్గా అయితే లేదు, నాకు డైరెక్ట్గా వీడియోలో ఎక్కువ చూపిస్తూ ఉంది. సన్సెట్ టైంకి పర్ఫెక్ట్ ప్లేస్ ఇది ఎంజాయ్ చేయడానికి. ఈవెన్ సన్ రైజ్ అప్పుడు కూడా బాగుంటుంది అనుకుంటా. ఎలా ఉంది చూడండి. ముందుకు వెళ్దాం, ఇక్కడి నుంచి బాగా అనిపిస్తుంది చూడండి ఈ సింకేరియం బీచ్. బాగుంది కదా వ్యూ. సింకేరియం బీచ్ దగ్గరికి వెళ్దాం పదండి కింద. సో మీకు ఏంటంటే ఈ లోయర్ అగోదా ఫోర్ట్లో ఇలా స్టెప్స్ ఉంటాయి కిందకి వెళ్ళడానికి. సింకేరియం బీచ్లో స్టార్టింగ్ అయితే ఒక కెఫే ఉంది, రన్నింగ్లో లేనట్టుంది అది. సో బీచ్ లోపల వెళ్దాం. ఈవినింగ్ టైం ప్రశాంతం బాగుంటుంది. మేబీ నేను ఇప్పుడు వరకు డిసెంబర్లో రారా, ప్రతిసారి జనవరి లేదంటే ఇంకో మంత్స్లో వచ్చేవాడిని. అందుకనే నాకు క్రౌడ్ టూ మచ్ అనిపిస్తూ ఉంది. నేను ఎప్పుడు గోవాలో ఇంత క్రౌడ్ చూడాల. సో దీన్ని బట్టి డిసెంబర్ మంత్లో అయితే మీరు అవాయిడ్ చేయండి. పార్టీస్ కోసం అయితే ఓకే, కానీ కాస్త కూల్గా ఉండాలి అన్నప్పుడు ఇది రైట్ టైం కాదు. చూడండి ఎక్కడికి వెళ్ళినా మామూలుగా ఈ బీచెస్లో అసలు క్రౌడ్ ఉండారబ్బా. ఎలా ఉన్నారు చూడండి, ప్రతి దగ్గర ఉన్నారు రష్. నాకైతే ఫ్యామిలీతో లేదంటే మామూలుగా అయినా సరే ఇంత క్రౌడ్ అంటే ఇష్టం ఉండదు వెకేషన్లో.
సో ఇది సింగేరియం బీచ్. ఏంద్రా మొత్తం డీటెయిల్గా చూపించట్లేదంటే గంట వస్తుంది వీడియో, అందుకే మీరు అంతసేపు చూడరు. మెయిన్గా ఏం చూపించాలో అవి చూపించేసి అయితే ఎండ్ చేస్తూ ఉన్నా. ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ చాలా ప్లేసెస్ అయితే కవర్ చేసాం మనము. లెంత్ ఎంత వచ్చిందో కూడా తెలియదు నాకు. ఇన్ కేస్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా యూజ్ఫుల్ అనిపిస్తే మర్చిపోకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.